మేడారం జాతరతో పాటు జిల్లాలోని మినీ మేడారం జాతరలకు భక్తులు పోటెత్తారు. మేడారానికి వెళ్లేందుకు వీలు కాని వాళ్లు మినీ మేడారంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రాకతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిలువెత్తు బంగారం సమర్పణతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులను దీవించేందుకు తల్లులు వనం నుంచి జనం మధ్యకు వచ్చే సమ్మక్క సారలమ్మల మహాజాతర ఘనంగా కొనసాగుతోంది. మేడారం జాతరతో పాటు జిల్లాలో మినీ మేడారం జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మేడారానికి వెళ్లే వీలు లేని వాళ్లు దగ్గరలోని మినీ మేడారానికి వెళ్లి అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు అప్పజెప్పుతున్నారు. అటు మేడారం జాతరతో పాటు జిల్లాలో జరుగుతున్న మినీ మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కరీంనగర్ జిల్లా రేకుర్తిలో మినీ మేడారానికి భక్తులు పోటెత్తారు. వనదేవతలను దర్శించుకునేందుకు తండోపతండాలుగా జనం తరలివస్తున్నారు. నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించి మొక్కులు అప్పజెప్తున్నారు. కుంకుమ రుద్రాక్షలకు జాతరలో ఎక్కువ గిరాకీ ఉంది. బొమ్మల దుకాణాలతో జాతర కలర్ఫుల్ గా మారింది. మేడారానికి వెళ్లే వీలు లేక ఇక్కడ మొక్కులు అప్పజెప్తున్నామంటున్నారు భక్తులు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతలగట్టులో మినీ మేడారం జాతర ఘనంగా కొనసాగుతోంది. ఆదివాసీ పూజారులు సాంప్రదాయంగా సమ్మక్క సారలమ్మలను వనం నుంచి జనం మధ్యకు తీసుకువచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి తల్లులకు మొక్కులు చెల్లిస్తున్నారు. చింతలగట్టు సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షల మంది భక్తులు హాజరవుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు. గూడూరు సీఐ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లలో సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన గద్దెలపై వనదేవతలు కొలువుదీరారు. ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో సమ్మక్క సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చారు కోయ పూజారులు. వనం విడిచి జనంలోకి వచ్చిన వనదేవతలను దర్శించుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పక్కనున్న మానేరు వాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మలకిష్టమైన బంగారం, ఎదురుకొల్లను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుల్తానాబాద్ పోలీసులు. సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతరలో రెండవ సమ్మక్క మేడారం జాతరగా పేరుగాంచింది. ఇప్పటికే భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇద్దరు అమ్మవార్లు సమ్మక్క కానీ సారలక్క కానీ గద్దెలకు వచ్చింది కాబట్టి భక్తులందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతుంది. కరీంనగర్ జిల్లా వీనవంకలో మినీ మేడారం జాతర ఘనంగా కొనసాగుతుంది. జాతరను యాప్ టీవీ చైర్మన్ ఉదయనందన్ రెడ్డి వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1976లో తమ తాత పాడి సుధాకర్ రెడ్డి మినీ మేడారం జాతరను ప్రారంభించారని వివరించారు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబమే జాతరను నిర్వహిస్తుందని చెప్పుకొచ్చారు. ఎండోమెంట్ సూపర్విజన్ లో జరుగుతున్న జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారన్నారు. కుదిరితే మేడారం లేదంటే దగ్గరలోని మినీ మేడారానికి చేరుకొని అమ్మలకు మొక్కులు చెల్లించాల్సిందేనంటున్నారు భక్తులు. పిల్లా జెల్లతో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు.